పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు నా అన్నగారి మేజర్ చంద్రకాంత్. లెవెంత్ అవర్. ఈ 11th అవర్ ఏంటంటే మనం ఒక్కొక్కటి 18 టేబుల్ దగ్గర, రైటింగ్ టేబుల్ దగ్గర ఇలా రకరకాలుగా మనం 11th అవర్ గురించి చెప్పుకున్నామండి. అయితే ఇదేంటంటే ఒక ఆర్టిస్టు మారితే ఒక 11th అవర్ ఎలా ఉంటుంది అంటానికి ఉదాహరణగా దీన్ని చెప్పుకుందామండి. ఒకసారి చెప్పినా మళ్ళీ గుర్తు చేస్తాను. మేజర్ చంద్రకాంత్ అనే టైటిల్ పెట్టకముందు అన్నగారు నన్ను కథ అడుగుతున్నారు, కథ రాయండి బ్రదర్ అని. అలాగే అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమో అప్పుడు కొంచెం ఆయన ఆరోగ్యం బాగాలేదు, తొందరపడి ఇప్పుడు రాయిబాకండి, మళ్ళీ ఆయన ఎమోషనల్గా యాక్ట్ చేసేస్తారు మీకు తెలుసు కదా అని ఆయన సరేలేండి కొన్నాళ్ళు ఆగుదాము, ఆయన బాగున్నారని మీరు చెప్పినాకే వెళ్ళి కథ చెప్తాంలేండి తయారు చేశాను అంటాం. సరిగ్గా ఒక వివాహ కార్యక్రమంలో అన్నగారి ఇంట్లో పెళ్ళికి వెళ్ళి అన్నగారు ఎదురుగా కనపడుతున్నాడు. నాకు భయం వేసింది. ఇప్పుడు పిలిచి కథ ఏదైనా అడుగుతారని ఇలా దొంగతనంగా తప్పుకుని అటు వెళ్ళిపోతున్నా. 3 అంగల్లో వచ్చి సర్రమని కొట్టారండి ఇక్కడ. నాకు ఇంకా ఆ మంట గుర్తు వస్తుంది. ఇప్పుడు ఆ రోజులు కొట్టింది. దొంగ కథ చెప్పాల్సి వస్తుందని పారిపోతున్నావా? లేదన్నగారు కథ రాడి. అసలు అబద్ధం ఆడేశానండి ఆయన. ఎందుకంటే అంత పెద్ద ఆయన దగ్గర కథ రాయలేదని చెప్పలేకపోయా. కథ రెడీ. అయితే రేపు ఉదయం 6:30-7 గంటల మధ్య మీ ఇష్టం వచ్చి చెప్పేయండి అన్నాడు. ఇక చూడాలి అన్నయ్య నన్ను పట్టుకుని, బుద్ధి ఉందా నీకు, రాస్తామండి అని. నేనేమో రాయని చూడగా నేను అనలేకపోయాను. అది అయిపోయింది అని. సరే ఆ రోజు సురేష్ గెస్ట్ హౌస్లో కూర్చొని ఆ రాత్రంతా అసలు నిద్రలేదండి. మీకు చెప్పాను ఒకసారి, ఈనాడు కృష్ణ గారు నాకు నేనైతే ఎలా ఉంటుందో చెప్పమన్నప్పుడు ఆ రాత్రి తెల్లవారులు నిద్రపోకుండా ఈనాడు కదా కృష్ణ గారు నేరేట్ చేస్తే 10 నిమిషాల దగ్గర ఆపేసి నేను చేస్తున్నా అన్నారు ఆయన. కరెక్ట్గా రాత్రి తెల్లవారులు కూర్చుని మేజర్ చంద్రకాంత్ కథ రెడీ చేసుకుంటే 7వ నిమిషం కానీ 8వ నిమిషంలో కానీ అన్నగారు ఆపేసి నేను చేస్తున్నాను దీన్ని అన్న. ఆ సీను ఆయనకి మీకు గుర్తు తెచ్చుకుంటే మేజర్ చంద్రకాంత్లో రాజమండ్రి దగ్గర రైల్లో దాని మీద ఆగిపోయి ఒక ఆడపిల్లని ఒకడు ఇప్పుడు గొడవలు అవుతున్నాయి లైంగిక వేధింపులని అప్పుడు రాసుకున్నాం మేము. అది ఒక ఆడపిల్లని లైంగిక వేధింపులు చేస్తా అంటే, ఏమయ్యా మీ అందరి మూతి మీద మీసాలు మొలిచినయా, అతికించుకున్నారా, ఒక ఆడపిల్లని అలా చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని ఆ బ్రిడ్జి మీద అక్కడ ఆపి రైల్లో కొట్టే సీను చెప్పగానే ఇలా అనేసారు ఆయన. బొబ్బిలి పులి ఇంకో రకంగా చెప్తున్నారు మీరు, బాగుంది చేసేయండి అన్నాడు. అంటే ఒక సైనికుడు బోర్డర్ నుంచి ఊళ్ళోకి వస్తే అక్కడేమో చంపేశాడు, ఇక్కడేమో సంస్కరించాడు, అంతే తేడా. అది పట్టేశాడు అండి ఆయన ఆ కాసేపట్లో. అయితే ఇక్కడ 11th అవర్ ఏంటండి, ఇంకా మాకు 11th అవర్ ఏం చెప్పలేదు మీరు చంద్రకాంత్ అంటే, 11th అవర్లో తీసుకున్న నిర్ణయం ఆ కథ. నేను ఆ పెళ్ళికి వెళ్ళకపోతే ఈ కథ అసలు మేజర్ చంద్రకాంత్ అనే కథే పుట్టి ఉండేది కాదో మనకు తెలియదండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మేజర్ చంద్రకాంత్ చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. మాసప్ ట్యాంక్ దగ్గర అన్నగారు రోడ్డు మీద కూర్చునే సీను యాక్చువల్గా మాడా గారు వేయాలండి ఆ వేషాన్ని. మాడా గారు కాల్షీట్ ఆ రోజు దొరకలా. ఈయనేమో మీకు తెలుసు కదా, ఉదయం 5:30కి లేచేసి అంతా మేకప్ వేసేసుకుని 6:30కి లొకేషన్లో కూర్చుంటాడు ఆయన. ఫస్ట్ షాట్ 7ంటికి తీయాలి ఆయన మీద. అలా ఆయన మేకప్ వేసేసుకుని కూర్చుని ఉన్నారు అక్కడ. కంగారుగా మోహన్ బాబు గారు, రాఘవేంద్ర గారు మీరేసేయండి వేషం అన్న. నేనేటువంటి బాబు, ఆయన వద్దు మళ్ళీ ఇప్పుడు అన్నీ చెప్పాలి, ఆయనకి చెప్పి లేదు క్యాన్సిల్ అని ఎలా చెబుతాను, షూటింగ్ రండి అనగానే గబగబా లోపలికి వెళ్ళి ఏదో సరిపోయిన సొక్క ఒకటి వేసుకుని పంచి కట్టేసుకుని అలా వచ్చేసారు. అలా రాగానే ఈ బుడ్డోడు ఉన్నాడా సినిమాలో అన్నాడు. అలా వాడాడండి నన్ను. నేను ఇప్పుడు చిన్నరామాయణ బుడ్డాడు అనుకుంటాను, ఆయన నన్ను బుడ్డాడు అన్నాడు. ఎందుకంటే మాకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి నేను చిన్నపిల్లాడి కింద లెక్క. ఈ బుడ్డోడు ఉన్నాడు ఆ సినిమాలో. అదే అన్నగారు నేను మంత్రిని. ఓహో
మీరు మంత్రి అయి నన్ను రోడ్డు మీద కూర్చోబెడుతున్నారనమాట, కానివ్వండి అని మళ్ళీ ఒక జోక్ వేశారు. అయిపోయింది. డైలాగు ఏంటి అన్నాడు. నేను దిగి మీరు రోడ్డు మీద కూర్చుంటే అయ్యే ఇదేందండి నడి రోడ్డు మీద ఎలా కూకున్నారు అని నేను అంటానండి. నీలాంటి వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే మాలాంటి వాళ్ళు రోడ్డు మీదే కదా కూర్చునేది అన్న. ఓకే రెడీ డైరెక్టర్ గారు టేక్ అయిపోయింది. ఆయన నోటికి వచ్చేసింది ఆ డైలాగ్. రెడీ నేను వచ్చేసి అయ్యే ఇదేందండి అనాథ బిడ్డలాగా నడి రోడ్డు మీద ఇట్ట కూకున్నారా అన్నది. అనగానే ఆయన నీలాంటి వాళ్ళు అసెంబ్లీలో కూకుంటే మాలాంటి వాళ్ళు రోడ్డు మీద కదా కూకునేది అన్నారండి. కట్ అన్నాడు రాఘవేంద్రరావు. ఆయన ఓకే అన్నాడు. ఏమైంది అని అందరిని ఇలా చూస్తున్నారు ఆయన. మీరు చెప్పండి అన్నాడు రాఘవేంద్రరావు. మెల్లిగా దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు మేజర్ చంద్రకాంత్, మీరు నీలాంటి వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే మాలాంటి వాళ్ళు రోడ్డు మీదే కదా కూర్చునేది, ఇలా కదండి చెప్పాలి అని. డైరెక్టర్ గారు మీకు ఇలా కావాలా? అవునన్న గారు. అప్పుడు వీరిని తీసేసి ఇంకెవరినైనా పెట్టండి చెప్తాము అన్నాడు. నా గుండె జల్లుమని. నేను అడిగాను కాబట్టి ఆయనకు కోపం వచ్చి అలా అందరం అలాగే ఫ్రీజ్ అయ్యి చూస్తున్నామండి. మేమెవరూ అడగకుండానే సెకండ్ డైలాగ్ ఆయన చెప్పేశాడు. వారు మా బిడ్డ, వారి మీద నిజ జీవితంలోనే కాదు తెర మీద కూడా మేము కన్నెర్ర చేయము, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి. వద్దులే అన్నగారు ఈ టేక్ ఓకే చేసుకుందాం. దట్స్ ఆల్ రైట్, ఇలాగే చేసుకుంటాం, మజా చేసుకుంటాం మేమిద్దరం అని మొత్తం మీరు. నాకేమో లోపల మేజర్ చంద్రకాంత్ పాత్ర పడిపోతుంది అనుకున్నానండి. కానీ బెజవాడలో రిలీజ్ రోజు థియేటర్లో చూడాలండి. అన్నగారు అలా నన్ను ఎక్కిరిస్తా అంటే అసలు థియేటర్లో జనం లేచి అరుపులు కేకలు. నేను కనపడగానే వాటేసుకుని అన్నగారి పక్కన బలి అతుకుపోయావు నువ్వు అని అంటే ఆయన బిడ్డలానే చూశారు తప్ప ఒక విలన్లాగా చూడలేదు. అందుకని మీరు గమనిస్తే క్లైమాక్స్ ఫైట్లో కూడా నన్ను రాఘవేంద్రరావు పెట్ల అందరినీ కొడతా ఉంటారు వాళ్ళు, నన్ను కొట్టనివ్వకుండా. ఎందుకంటే ఆయన బిడ్డలాంటి వాడు అన్నప్పుడు వీడిని అక్కడే అవాయిడ్ చేసేద్దాం, కొట్టించొద్దు అని చెప్పి క్లైమాక్స్ ఫైట్లో కూడా రాజేంద్రరావు నిర్ణయం ఇది. వద్దండి ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడు మిమ్మల్ని కొట్టాలంటే. సో ఇప్పుడు ఒక పాత్ర అది మాడాగారో లేదా ఇంకెవరో ఒకళ్ళు వేసి ఉంటే ఆయన అలాగే యాక్ట్ చేసి ఉండేవాడండి. కానీ పాత్రధారి మారేసరికి ఆ దృశ్యీకరణ మారుతుంది. మీకు గుర్తెచ్చుకుంటే సావిత్రి గారు కాదు కదా ముందు దేవదాసులో, సావిత్రి గారు వచ్చేసరికి అలా వచ్చినాయి సీన్లు. అలాగే మిస్సంలో భానుమతి గారు కదా, కానీ భానుమతి గారు మారేసరికి ఆ సీన్లన్నీ అలా వచ్చినాయి అన్నమాట. అంచేత మీకు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకో జ్ఞాపకం కూడా, ఈ మేజర్ చంద్రకాంత్లో 11th hour డెసిషన్ డబ్బింగ్. అన్నగారు డబ్బింగ్ చెప్పేశారు. ఫస్ట్ కాపీ సెన్సార్కి వెళ్ళాం, సెన్సార్ అయిపోయింది. అప్పుడు మేము చూసే వెళ్ళామండి. అన్నగారి దగ్గరికి వెళ్ళాం ఇంటికి. ఎలా ఉంది సినిమా అంటే, సినిమా చాలా బాగుంది అన్నగారు, కానీ ఏమి అంటే మీ డబ్బింగ్ బాగాలేదు అన్నగారు. ఏమి మా డబ్బింగ్ అంటే అసలు ఆయన ఆశ్చర్యంగా నవ్వుతూ అడిగాడండి. ఎవరికి చెప్తున్నారో నువ్వు 300 సినిమాల హీరోకి చెప్తున్నావు అన్న ధోరణిలో చెప్తే ఠక్మని రీజన్ విత్ మీ అనేది ఎప్పుడైనా మీరు ఈ విద్యార్థులు వింటూ ఉంటారు కదా, మీరు నేర్చుకోండి. ఎంత పెద్దవాళ్ళకైనా మనం ఒక కాజుతో చెబితే ఆ క్లాజు వాళ్ళు అంగీకరిస్తారండి. నేను వెంటనే ఏమన్నానంటే, అన్నగారు మొన్న రేణుకా చౌదరి వర్సెస్ విజయభాస్కర్ రెడ్డి గారి ఎలక్షన్లో మీరు అక్కడ తిరిగి వచ్చేన మర్నాడు డబ్బింగ్ చెప్పారండి. అక్కడ లౌడ్గా మాట్లాడినప్పుడు మీ వాయిస్ బొంగురు పోయింది, ఆ బొంగురు వాయిస్తోనే చెప్పారండి నేను. ఓ మరి అలాగే అయితే చేసుకుందామని కట్ చేస్తే డబ్బింగ్ థియేటర్లో మద్రాసులో చెప్పుకున్నామండి ఆ రోజున. అక్కడ ఫస్ట్ సీన్ అలా వేయగానే
సినిమా అంతా ఇలాగే ఉందా గొంతు అని అడిగాడండి. మొట్టమొదటి మాట ఆయన అడిగిన మాట. అవునన్నగారు, మీరందరూ కలిసి నా కడుపులో చల్లపోస్తున్నారు. మా ఆఖరి సినిమా ఈ గొంతుతో వెళితే ఎంత డిస్టర్బ్ అయ్యేదో. అప్పుడే కంగుమంటుంది. ఇప్పుడు చూస్తే మీకు మళ్ళీ ఆ వాయిస్తో ఒక అద్భుతాన్ని ఆయన ఆవిష్కరించి, దాంట్లోనే ఒక చిన్ని డైలాగ్ కూడా నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఆ ఎమోషన్లో అరుస్తా చెప్పినప్పుడు, వెధవా అన్నానా, చవటా అన్నానా, మిస్టర్ ఎంపీ అనే కదా అన్నాను అని అలా ఉందండి. ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇది ఎలాగో లౌడ్గానే చెప్పాలి కదా డైరెక్టర్ గారు అన్నాడు. అంటే నేను దగ్గరికి వెళ్ళి, అలా ఎందుకు అన్నగారు, మీరు చెప్పండి ఎలా చెప్పాలని. మేమందరం వచ్చి మీకు చెప్పాము సార్ ఈ పాండవులు డైలాగులన్నీ అని నేను అలా మొహం ఓహో నీకు అలా కావాలా అని వెంటనే అనేసి, మీరు ఇప్పుడు ఆ డైలాగ్ చూడండి. వెధవా అన్నానా, చవట అన్నానా, మిస్టర్ ఎంపీ అనే కదా అన్నానని మోసేస్తాయండి. చూడండి ఎలా థియేటర్లో రెస్పాన్స్ వచ్చింది. అంటే ఆయనకి తెలియందా 100 రకాలుగా డైలాగ్ చెప్పగలిగిన మహానుభావుడు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ 11th అవర్లో చెప్పేస్తే మళ్ళీ సెల్లాయిడ్ మీదకి వెళ్ళిపోతుంది. చెప్పక ముందు మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఒక అద్భుతాన్ని మహానటులు ఎప్పుడు కూడా సృష్టించగలుగుతారు. చిరంజీవి గారు మన ఇంద్రా సినిమాలో ఆ ఇంటికి వచ్చే సీన్ అప్పుడు కూడా అలా అక్కడ ఒక చిన్న సలహా చెప్పు చిన్నబ్బాయి ఏం చేద్దాం అని అడిగినాక ఆయన అలా మౌల్డ్ చేసుకున్నాడు వాయిస్ని. సో పెద్ద హీరోలను మీరు ఎప్పుడు భయపడొద్దు. మనం ఒక మంచి చెబితే వాళ్ళు వినటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో ఇది అన్నగారి గురించి మాట్లాడుకుని ఛానళ్ళు అయింది. నిజానికి ఇది పలుకుల్లో నేను చెప్పాలి, కానీ పాత్ర మారితే 11th అవర్లో ఆ దృశ్యీకరణ మారుతుంది అనేది ఒక 11th అవర్ పాయింట్ అది. కాబట్టి ఆ పాయింట్ కోసం ఇప్పుడు 11th అవర్గా ఇందులో చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం.